జై శ్రీరామ్. వరాహ పురాణములో ఉగ్రశ్రవ అంటే సూతుడు శౌనకాది ఋషులకు గీతామహాత్మ్యం గురించి చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే, భగవద్గీతను అభ్యసించని వాళ్ళు, పఠింపజేయని వాళ్ళు, వినని వాళ్ళు, దాని పట్ల గీతాశాస్త్రం పట్ల శ్రద్ధభావన లేని వాళ్ళు బురదలో దొర్లుతున్న పందులతో సమానము. ఇంకా ఏ కారణం చేతైనా కానీ గీతాశాస్త్రం తెలియని వాళ్ళు అధములే, అధములతో సమానం. అంటే టోటలీ ఫాలన్ డిగ్రేడెడ్ ఫెలోస్ మానవ జన్మని వేస్ట్ చేసుకుంటున్నారు. గీతాశాస్త్రస్య జానాతి పఠనం నైవ పాఠనం పరస్మాన్ న శ్రుతం జ్ఞానం నైవ శ్రద్ధా న భావన సయేవ మానుషే లోకే పురుషో విద్ వరాహకః యస్మాద్ గీతాం న జానాతి నా అధమస్ తత్ సరోజనః. యస్మాద్ గీతాం న జానాతి నా అధమస్ తత్ సరోజనః. వీళ్ళంత ఫాలన్ డిగ్రేడెడ్, వీళ్ళంత దిగజారిన మనుషులు ఇంకోళ్ళు ఉండరట, అధములు అనమాట. అందుకని బాబు భగవద్గీత నేర్చుకుందాము రండి, నేను 30 ఏళ్ళుగా చదువుతున్నాను అలా అని చెప్పి నాకు అంతా తెలుసని కాదు, ఏదో నాకు తెలిసినంత నేను మీకు చెప్పగలుగుతాను. కలిసి భగవద్గీత చదువుకుందాం. గీత నేర్చుకోకపోతే మానవ జన్మ దండగా. గీత అన్నది భగవద్గీత వేదాల యొక్క సారం. శ్రీకృష్ణుడు మనకి వెన్నలాగా ఇచ్చాడనమాట. అది కూడా మనం గ్రహించలేకపోతే మానవ జన్మ దండగా. 84 యోని 84 లక్షల యోనుల్లో మళ్ళీ పుడితే చాలా లేట్ అయిపోతుంది. మనిషి జన్మ దుర్లభము. దీన్ని మనం సరిగా సదుపయోగం చేసుకొని భగవద్గీత నేర్చుకుంటే ఈ జన్మతో మనకి మోక్షం ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు. జై శ్రీరామ్.